దుంప వడల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేద్దామండి దుంప వడలు. మీరు అన్నట్టుగా రకరకాల దుంపలు ఉన్నాయి ఇక్కడ. అవును, మరి కాలీఫ్లవర్ ఏంటి ఉంది? మనకి దుంపలు అమ్మవారికి నైవేద్యం, అలాగే అది టేస్ట్ రుచిని తేవడానికి అవి. ఓహో, కాస్త అలంకరణ కోసం. సరే మరి స్టార్ట్ చేద్దాం అయితే. చేద్దాం. డీప్ ఫ్రై కదా, ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఆయిల్ వేస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయి నాకు మిక్సింగ్ బౌల్లో ఉందా, మనం బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్ వేసుకుందాం. ఇవి అన్నీ క్రష్ చేసేద్దాం ఇలా. ఓకే, చేత్తో మెదిపేసుకుంటే సరిపోతుంది. కొంచెం తెలియాలి మనం ఏం తింటున్నామో. మిక్సీ వేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది. అవును. బాగుందండి. ఇందులో అన్ని రకాల కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, దుంపలు అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. ఇందులో వేసుకున్నామా, కొన్ని స్వీట్ కార్న్ వేసుకుందాం. ఓకే, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తీయగా బాగుంటుంది. స్వీట్ కార్న్ తర్వాత ఇది అరటికాయ, ఉడకబెట్టిన అరటికాయ. ఓకే, తర్వాత చిలకడ దుంప వేసుకుందాం. ఇది అందుకే కొంచెం స్వీట్ హాట్ అనిపిస్తాయి. అంటే సహజమైన స్వీట్ కదా, మనం వేసిన షుగర్స్ కాదు. అవును. స్వీట్ కార్న్ ఒకటి, చిలకడ దుంప. ఆ తర్వాత ఆలు. మీ అబ్బాయిలకి చేసి పెడుతుంటారు ఇలాంటి వెరైటీ తింటారా? తింటాను. మా చిన్నోడు అడుగుతాడు, పెద్దోడేమో చేసి పెడితే అది బాగుందా బాగాలేదా చెప్తాడు. చిన్నోడు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అంటాడు. ఇంకా తగ్గింది. చెప్పా కదా కొంచెం డైట్లో ఉంటున్నాడు అని చెప్పి అన్నీ చేయించుకోవట్లేదు, లేకపోతే బయట చూసొస్తాడు కావాలంటారు. ఓ, చాలా ఫుడ్డీ అన్నమాట. ఓకే, ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయారు. క్యారెట్ ముక్కలు అన్నీ ఇందులోనే వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇందులో ఉంది క్యారెట్ తర్వాత పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి, ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత అల్లం పేస్ట్. ఇది ఓకే, కరివేపాకు, తర్వాత కొత్తిమీర, ఓకే, తర్వాత ఆమ్చూర్ పౌడర్, ఆ తర్వాత వచ్చేసి సాల్ట్. దుంపల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అందుకని ఎక్కువ పట్టదు. ఓ, కొంచెం చూసుకుని వేసుకోవాలి అయితే. చూసుకొని వేసుకోవాలి. కొంచెం అలా టేస్ట్ అంటే అమ్మవారికి వేసేటప్పుడు ఒక 2 ఎన్ని వేయాలో అన్ని వడలు వేసి ఆ తర్వాత కొంచెం టేస్ట్ చేసుకొని మిగతా వడలు వేసుకుంది బెస్ట్. కానీ లైట్గా మన క్రిస్పీనెస్ కావాలంటే మాత్రం ఇది కావాల్సిందే. ఓకే, సో కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకుని మొత్తం అన్నీ కలిపేసేసి వడల్లాగా వేసుకొని వేసుకోవడమే. ఓకే, మొత్తం అంతా కలిపేసుకున్నట్టే కదా. మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇలా కలిపేసుకున్న దాంట్లో మనం విడిగా అయితే వడలు వేసుకోవడానికి వాటర్ యూస్ చేస్తాం కదా, దీనికి వాటర్ యూస్ చేయొద్దు, ఆయిల్ యూస్ చేయాలి. జస్ట్ లైట్గా చేతికి ఆయిల్ టచ్ చేసుకొని, ఆయిల్ ఇదిగోండి ఇక్కడ ఆయిల్ ఉంది కదా, లైట్గా అలా ఆయిల్లో ముంచి ఇలా మనం బాల్ చేసుకుంటే దీన్ని వడని చేసుకుంటే వడ బాగా వస్తుంది. ఒక చేతితోటి అలా జస్ట్ అనేసి ఒక చేతితోటి. అంటే యాక్చువల్గా అమ్మవారికి నైవేద్యం వెడం చేతి మీద పెట్టి చేసి వేయకూడదట. అమ్మవారికి చేసేటప్పుడు ఎలా కుదిరినా పర్వాలేదు, అది రౌండే కుదరాలని లేదు, ఇలానే వడలు వేసుకోవాలి. గారెలు మనం ఇలా వాడతాం కదా, అలా వేయకూడదు. అమ్మవారికి వేసి ఎన్ని వేస్తామో అన్ని కనీసం ఇలా వేసుకొని తర్వాత కావాలంటే మనం లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టి వేసుకోవచ్చు. ఓకే, ఇలానే మిగతావన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు. అయితే అన్ని వెజిటేబుల్స్ కల్పన గారు, వడలు రెడీ అయిపోయినట్టే.
అయిపోయాయి. ఓకే, తీసేద్దాం ఇంకా. వేడివేడిగా దుంప వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. దుంప వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన చిలకడ దుంప, ఉడికించిన క్యారెట్, ఉడికించిన అరటికాయ, చిల్లీ ఫ్లేక్స్, ఆమ్చూర్ పొడి, పచ్చిమిర్చి, ఉడికించిన కాలీఫ్లవర్, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్ట్, నూనె. దుంప వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కాలీఫ్లవర్ వేసి మెత్తగా చేత్తో మెదుపుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న గింజలు, ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉడికించిన చిలకడ దుంప, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఆమ్చూర్ పొడి, సరిపడా ఉప్పు వేసి చేత్తో కలుపుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి వడల పిండిలా కలుపుకొని చేతికి నూనె రాసి వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దుంప వడలు రెడీ.